క్రీస్తు కోసం అనకండి, క్రీస్తు కోసం మాట్లాడకండి, మనకంతా ఎందుకు, మనమంతా ప్రార్థన చేద్దాం, యెహోవా ఈరే. మరి నువ్వేం చేస్తారా? ఇంటికి పోరే. ఎలా ఉంది క్రైస్తవ్యం? యెహోవా ఈరే అని చెప్పి దావీదు యుద్ధానికి దిగిన సందర్భం మర్చిపోయావా? యెహోవా ఈరే అయితే ఎందుకు యెహోషువ కత్తి పట్టాలి? యెహోవా ఈరే అయితే ఎందుకు మోషే కర్ర పట్టాలి? యుద్ధం ఎందుకు గిద్యోను చేయాలి? దేవుని పిల్లారా, యెహోవా ఈరే అంటే నువ్వు చూడాలి ఆయన పక్షాన, ఆ నామం పక్షాన నువ్వు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయడానికేనా మిమ్మల్ని తన రాజ్య నివాసులుగా చేసి రాజులైన యాజకులుగా మిమ్మల్ని కూర్చోబెట్టాడు? అందుకే అంటున్నాడు, ఏంటి చూడండి ఎంత గొప్ప మాట, అతని శత్రువులకు అవమానమును వస్త్రమును ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును ప్రకాశించాలి. ఆ యేసు తలపై ఉన్న కిరీటం